హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేసాం కదా. ఈ రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 17 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 17 పార్ట్స్లోని రియల్ నెంబర్స్, సెట్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్, ట్రిగనోమెట్రీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్స్లోని కాన్సెప్ట్స్ని అట్లాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఈ 17 పార్ట్స్ని ఫాలో అయినట్లయితే మీరు జూన్లో జరిగే పబ్లిక్ ఎగ్జామ్స్లో అట్లీస్ట్ 70 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు మనం 18th పార్ట్లో భాగంగా కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లోని కాన్సెప్ట్స్ని అట్లాగే కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మనం కోఆర్డినేట్ జామెట్రీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే ప్లేన్ గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఈజ్ ఏ ప్లేన్? ఏ ప్లేన్ ఈజ్ ఏ ఫ్లాట్ 2-dimensional సర్ఫేస్ దట్ ఎక్స్టెండ్స్ ఇన్ఫైనైట్లీ. అంటే మనం ప్లేన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అయితే ఒక ఫ్లాట్ సర్ఫేస్ని ప్లేన్గా చెప్పొచ్చు అనమాట. అంటే దీనికి 2 dimensions ఉంటాయి. మనం దీన్ని 4 sides కూడా ఇన్ఫైనైట్గా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, మనకి ఏరియా ఆఫ్ ఏ ప్లేన్ కెనాట్ బి డిటర్మైన్డ్. అంటే ఒక ప్లేన్ యొక్క ఏరియాని మనం డిటర్మైన్ చేయలేం, ఎందుకంటే దీని 4 sides కూడా మనం ఇన్ఫైనైట్లో మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్లేన్ మీద ఏదైనా ఒక పాయింట్ యొక్క లొకేషన్ని ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనకి 2 వేరియబుల్స్ అవసరం అవుతాయి. ఈ వేరియబుల్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం కార్టీజియన్ ప్లేన్ గురించి తెలిసి ఉండాలి. అసలు వాట్ ఈజ్ మెంట్ బై కార్టీజియన్ ప్లేన్? దీన్నే మనం కోఆర్డినేట్ ప్లేన్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఒకసారి మనం ఈ కోఆర్డినేట్ ప్లేన్ యొక్క డెఫినేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏ కోఆర్డినేట్ ప్లేన్ ఈజ్ ఏ 2-dimensional సర్ఫేస్ ఫార్మ్డ్ బై ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 number lines at 0. అంటే మనం ఏదైనా ఒక ప్లేన్ మీద ఒకదాన్ని ఒకటి పర్పెండిక్యులర్గా ఇంటర్సెక్ట్ చేసుకునే 2 number lines డ్రా చేసినప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ ప్లేన్ ఈజ్ కాల్డ్ కార్టీజియన్ ప్లేన్ అని చెప్పవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్లేన్ మీద ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండే 2 number lines తీసుకున్నాం. ఇందులో మనకి ఈ హారిజంటల్ నెంబర్ లైన్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్, అట్లాగే వెర్టికల్ నెంబర్ లైన్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్. నెక్స్ట్ ఈ 2 యాక్సిస్ల యొక్క ఈ 2 నెంబర్ లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ మనం ఆరిజిన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం అనమాట. దీన్ని ఓ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక ప్లేన్లో ఒక పాయింట్ యొక్క లొకేషన్ మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే 2 వేరియబుల్స్ కావాలని. ఆ వేరియబుల్స్నే మనం కోఆర్డినేట్స్ అంటాం అన్నమాట. అంటే వాట్ ఈజ్ మెంట్ బై కోఆర్డినేట్స్? మనకి ఆ 2 వేరియబుల్స్లో ఫస్ట్ వేరియబుల్ ఏమో ఎక్స్ కోఆర్డినేట్ అని, అట్లాగే సెకండ్ వేరియబుల్ ఏమో వై కోఆర్డినేట్ అని అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేన్లో ఏ అనే పాయింట్ ఉందనుకుందాం, దీని యొక్క కోఆర్డినేట్స్ కావాలి. ఇప్పుడు మనం దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఈ పాయింట్ నుంచి మనం వై యాక్సిస్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది మనకి ఎక్స్ కోఆర్డినేట్ని రిప్రజెంట్ చేస్తుంది. అట్లాగే ఈ పాయింట్ నుంచి మనం ఎక్స్ యాక్సిస్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది వై కోఆర్డినేట్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అనమాట, ఒక పాయింట్కి ఉండే 2 కోఆర్డినేట్స్లో ఎక్స్ కోఆర్డినేట్ అంటే మొదటి కోఆర్డినేట్ మనం ఎక్స్ కోఆర్డినేట్ అంటున్నాం కదా, ఆ ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి ఉన్న డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తే వై కోఆర్డినేట్ అనేది ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి ఉన్న డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఒక ప్లేన్లో మనకి పర్పెండిక్యులర్గా ఇంటర్సెక్ట్ చేసుకునే 2 number lines తీసుకున్నప్పుడు దాన్ని కార్టీజియన్ ప్లేన్ అని. ఈ కార్టీజియన్ ప్లేన్ అనేది ప్లేన్ని మనం ఏం చేస్తుంది, 4 parts కింద డివైడ్ చేస్తుంది. ఈ 4 partsని మనం ఏమంటాం అంటే క్వాడ్రంట్స్ అంటూ ఉంటాం. మనం వీటిని యాంటీ క్లాక్ వైజ్లో రాసినట్లయితే ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అండ్ 4th క్వాడ్రంట్ అవుతుంది. వీటిని మనం Q1, Q2, Q3, Q4 అనే సింబల్స్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి
ఒక పాయింట్కి ఉండే అంటే ఒక పాయింట్ యొక్క కోఆర్డినేట్స్కి ఉండే సైన్స్ ఆధారంగా ఆ పాయింట్ అనేది ఏ క్వాడ్రంట్కి చెందుతుందో మనం చెప్పవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వాడ్రంట్నే తీసుకున్నాం. ఇందులో మనకి ఏ పాయింట్ తీసుకున్నా సరే వాటి యొక్క కోఆర్డినేట్స్ రెండు కూడా పాజిటివ్ సైన్ని కలిగి ఉంటాయన్నమాట. అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అవుతుంది, వై ఈజ్ గ్రేటర్ దెన్ 0 అవుతుంది. అట్లయితే ఇప్పుడు సెకండ్ కోఆర్డినేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సెకండ్ క్వాడ్రంట్లో ఏ పాయింట్ని తీసుకున్నా దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ అనేది నెగిటివ్ సైన్ని కలిగి ఉంటే వై కోఆర్డినేట్ అనేది పాజిటివ్ సైన్ని కలిగి ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, సెకండ్ క్వాడ్రంట్లో మనకి ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0, వై ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని చెప్పొచ్చు. ఇంకా థర్డ్ క్వాడ్రంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ఉండే ప్రతి పాయింట్ యొక్క 2 కోఆర్డినేట్స్ కూడా అంటే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రెండు కూడా నెగిటివ్ సైన్ని కలిగి ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనం ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0, వై ఈజ్ లెస్ దెన్ 0 అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి ఎక్స్ పాజిటివ్ సైన్ని కలిగి ఉంటే వై అనేది నెగిటివ్ సైన్ని కలిగి ఉంటుంది. దీని నుంచి మనం ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ వై ఈజ్ లెస్ దెన్ 0 ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి ఎగ్జామ్లో 1 మార్క్ క్వశ్చన్స్, హాఫ్ మార్క్ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ చాప్టర్లో ఈ కార్టీజియన్ ప్లేన్లో ఏవైనా 2 పాయింట్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో నేర్చుకుంటాం. అట్లాగే ఆ డిస్టెన్స్కి ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములా గురించి నేర్చుకుంటాం. ఆ ఫార్ములాని డిఫరెంట్ ప్రాబ్లమ్స్లో ఎలా అప్లై చేయాలో నేర్చుకుంటాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లేన్ మీద ఉండే 2 పాయింట్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయనుకుందాం. ఏ అనే పాయింట్ ఒకటి, అట్లాగే బి అనే పాయింట్ ఒకటి. దీని యొక్క కోఆర్డినేట్స్ x1, y1, దీని యొక్క కోఆర్డినేట్స్ x2, y2 అయినట్లయితే ఈ రెండింటిని మనం జాయిన్ చేయడం వల్ల ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది కదా. దాని యొక్క లెంత్ను ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఏ అండ్ బి అవుతుంది. అంటే దీన్ని డిస్టెన్స్ అని అడగొచ్చు, లేకపోతే లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ బై జాయినింగ్ ద 2 పాయింట్స్ ఏ అండ్ బి అని అడగొచ్చు అనమాట. అప్పుడు మనం ఏ ఫార్ములా అప్లై చేస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మనకి ఎలాగూ 2 పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ తెలుస్తాయి కాబట్టి వాటిని తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏ అనే పాయింట్కి బి అనే పాయింట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వస్తుందన్నమాట. లేకపోతే లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఏబి వస్తుందన్నమాట. మనం లైన్ సెగ్మెంట్ని ఏబి బార్గా రిప్రజెంట్ చేస్తాం కదా, అంటే దాని అర్థం లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఏబి అనే వస్తుందన్నమాట. ఒకవేళ మనకి కోఆర్డినేట్ మీద యాక్సిస్ మీద ఉన్నప్పుడు అంటే పాయింట్స్ అనేవి యాక్సిస్ మీద ఉన్నప్పుడు అంటే ఎక్స్ యాక్సిస్ గురించి వై యాక్సిస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. మనకి ఒకసారి ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే వాటన్నిటి యొక్క వై కోఆర్డినేట్స్ 0 అవుతాయి అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఒక ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ యొక్క జనరల్ ఫామ్ని మనం సమ్ x, 0 అని రాయొచ్చు. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ప్రతి పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ 0 అవుతుంది. ఓకే, కాబట్టి ఇట్లాంటి సమయంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది 3, 0 అండ్ -5, 0. వీటిని చూడగానే మనకి ఏమర్థమవుతుంది, ఈ 2 పాయింట్స్ కూడా ఎక్స్ యాక్సిస్ ఉండే పాయింట్స్ అని అర్థమవుతుంది. అప్పుడు మనం ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములానే వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం దీన్ని షార్ట్ ఫామ్లో ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే అప్పుడు మనకి ఇక్కడ డిస్టెన్స్ ఫామ్లో ఏమవుతుందంటే మాడ్యులస్ x2 మైనస్ x1 ఈ చిన్న ఫార్ములాను ఉపయోగించి ఈ 2 పాయింట్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఈ ఫార్ములాను ఉపయోగించి చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది, ఈ ఫార్ములాను ఉపయోగించి చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. కాకపోతే దీనికి తీసుకునే టైం అనేది తగ్గుతుంది అనమాట. అలాగే మనం వై యాక్సిస్ మీద ఉండే పాయింట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే అంటే వై యాక్సిస్ మీద ఉన్న ఏ పాయింట్ని తీసుకున్నా సరే అందులో ఎక్స్ కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, వై యాక్సిస్ మీద ఉండే ప్రతి పాయింట్ యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే సమ్ 0, వై ఫామ్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్స్ అనేది ఆల్వేస్ 0 అవుతుంది కదా. ఒకవేళ మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు అంటే వై యాక్సిస్ మీద ఉండే 2 పాయింట్స్ ఇచ్చి వాటి మధ్య డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు
మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇవ్వడం జరిగింది 0, -2 అండ్ 0, 3 ఇలా 2 పాయింట్స్ ఇచ్చి వీటి మధ్య డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం సింపుల్ ఫామ్లో ఏది వాడచ్చు అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు మాడ్యులస్ y2 - y1 అనే ఫార్ములాను ఉపయోగించి సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2. ప్రతి పాయింట్కి 2 కోఆర్డినేట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ కోఆర్డినేట్ మనం x కోఆర్డినేట్ అంటాం, సెకండ్ కోఆర్డినేట్ని y కోఆర్డినేట్ అంటాం కదా. కాబట్టి x కోఆర్డినేటు y కోఆర్డినేటు అట్లా ఇంకొక పాయింట్ ఇవ్వడం జరిగింది కాబట్టి x2 y2, మరొక పాయింట్ ఇచ్చినట్లయితే దాన్ని x3 y3 ఇట్లా నేమ్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మాడ్యులస్ ఇక్కడ x2 ఎంత -5, నెక్స్ట్ మైనస్ x1 ఎంత 3 అవుతుంది. అంటే దిస్ ఈక్వల్ టు మాడ్యులస్, రెండు నెగిటివ్ సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. -5 -3 యాడ్ చేస్తే మనకి -8 వస్తుంది. ఇప్పుడు మాడ్యులస్ని తీసినట్లయితే మనకి ఏమొస్తుంది అనమాట 8 యూనిట్స్ వస్తుంది. అంటే మనకి డిస్టెన్స్ అనేవి నెగిటివ్లో ఉండవు కదా ఎప్పుడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ 2 సిటీస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనకి 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ అని చెప్పుకుంటాం, కానీ ఎక్కడ -5 కిలోమీటర్స్, -10 కిలోమీటర్స్ అని చెప్పుకుంటాం కదా. కాబట్టి మనం డిస్టెన్స్ని ఎప్పుడు పాజిటివ్ వాల్యూగా తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా y యాక్సిస్ మీద ఉండే 2 పాయింట్స్ని ఇచ్చినప్పుడు వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫామ్లో ఉపయోగిస్తే సరిపోతుంది. ఇక్కడ ఇది మనకి x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే y2 అంటే ఎంత 3 అవుతుంది, మైనస్ y1 ఎంత -2 కదా, -2. దిస్ ఈక్వల్ టు మాడ్యులస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 2 అవుతుంది. ఓకే, 3 + 2 5 అవుతుంది. ఓకే, 5 యూనిట్స్ అనమాట. అంటే ఈ 2 పాయింట్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 5 యూనిట్స్ అవుతుంది. ఇట్లా మనకి x యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్, y యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ 2 ఫార్ములాస్ని ఉపయోగించి వాటి మధ్య డిస్టెన్స్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇంకా మిగిలిన ఏ పాయింట్స్ ఇచ్చినా సరే మనం ఈ ఫార్ములాని అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేసి మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ పాయింట్స్. ఇక్కడ మనకి 2 pairs ఆఫ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది, వాటి మధ్య ఉండే డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఫస్ట్ వన్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది 2, 3 అండ్ 4, 1. మనం ఏం చెప్పుకుంటున్నాం, ప్రతి పాయింట్లో మనకి 2 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఫస్ట్ కోఆర్డినేట్ ఏమో x కోఆర్డినేట్ అని, సెకండ్ వన్ ఏమో y కోఆర్డినేట్ అని అనుకుంటున్నాం కదా. కాబట్టి దీన్ని x1 అని y1 అని అనుకుంటాం. సెకండ్ పాయింట్లో x2 y2 అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ ఫార్ములాలో మనం ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ x2 ఏమవుతుంది 4 అవుతుంది, -x1 2 అవుతుంది హోల్ స్క్వేర్, ప్లస్ y2 1 అవుతుంది, మైనస్ y1 3 అవుతుంది హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మనం సైన్ల ఆధారంగా ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా అనేది ఆధారపడి ఉంటుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే మనం మైనస్ చేస్తాం కదా. అంటే 4 - 2 ఎంత అవుతుంది 2 అవుతుంది. అంటే 2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి ఇక్కడ కూడా మనం మైనస్ చేస్తాం. 3లోంచి 1 మైనస్ చేస్తే 2 అవుతుంది. లార్జెస్ట్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి -2 వస్తుంది స్క్వేర్. దిస్ ఈక్వల్ టు √2ని స్క్వేర్ చేస్తే 2 2s are 4 అవుతుంది. అలాగే -2ని స్క్వేర్ చేస్తే కూడా మనకు నెగిటివ్ నెంబర్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్ నెంబర్ వస్తుంది కదా. 2 2s are 4 అవుతుంది. అంటే -2 × -2 + 4 అవుతుంది. దిస్ ఈక్వల్ టు మనకి 4 + 4 ఎంత అవుతుంది 8 అవుతుంది. అంటే √8 అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఒకవేళ దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయాలనుకుంటే √8 కెన్ బి రిటన్ యాజ్ 2 × 2 × 2. అంటే ఈ రెండింటిల యొక్క అంటే 2 × 2 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 2 అవుతుంది కదా. అంటే ఒక 2 బయటకు వస్తుంది. అంటే 2√2 యూనిట్స్ అని రాయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి -5, 7 అండ్ -1, 3
ఓకే, ఫస్ట్ వన్ x1 y1 x2 y2. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే డిస్టెన్స్ మన ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి x2 అంటే -1 అంటే -1 మైనస్ x1 అంటే -5. ఇది నెంబర్కు ఉన్న మైనస్ కదా, ఆల్రెడీ మైనస్ రాసాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 y2 3 అవుతుంది మైనస్ y1 అంటే 7. ఓకే 7 మనం సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆన్సర్ చాలా ఈజీగా పొందగలుగుతాం అనమాట. ఓకే, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ కాబట్టి మైనస్ చేయాలి. 5 మైనస్ 1 4 అవుతుంది అంటే పాజిటివ్ పెద్దది కాబట్టి +4 స్క్వేర్. అట్లా ఇక్కడ కూడా 3 మైనస్ 7 ఒకటి పాజిటివ్ నెంబర్ ఒకటి నెగిటివ్ నెంబర్ కాబట్టి మైనస్ చేస్తాం. 7 మైనస్ 3 4 ఇక్కడ నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి నెగిటివ్ నెంబర్ వస్తుంది. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 4s are 16 again 4 4s are 16. ఓకే, దిస్ ఈక్వల్ టు 32. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయాలనుకుంటే మనం 32ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 32 ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ 16 టైమ్స్ అగైన్ 2 టేబుల్ 8 టైమ్స్ 2 టేబుల్ 4 టైమ్స్ 2 టేబుల్ 2 టైమ్స్. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాయొచ్చు. ఈ రెండింటికి స్క్వేర్ రూట్ మనకి 2 అవుతుంది, అలాగే ఈ రెండింటికి స్క్వేర్ రూట్ 2 అవుతుంది, ఇంకా లోపల ఒక 2 ఉంటుంది. దిస్ ఈక్వల్ టు 2 2s are 4 రూట్ 2 యూనిట్స్ అవుతుంది అనమాట. ఇట్లా మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఏ 2 పాయింట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అయినా సరే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x,7 అండ్ 1,15 ఈజ్ 10 యూనిట్స్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఓకే, ఇక్కడ మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ని సమ్ a, b అనుకుందాం. a x,7 అండ్ b 1,15. ఇప్పుడు ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందులో మనకి ఫస్ట్ పాయింట్లో రెండు కోఆర్డినేట్స్ని x1 y1 అనుకుంటాం, సెకండ్ పాయింట్లో కోఆర్డినేట్స్ని x2 y2 అనుకుంటాం. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే ఈ 2 పాయింట్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 10 యూనిట్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే గివెన్ లెంత్ ఆఫ్ AB ఈక్వల్ టు 10 యూనిట్స్. మనం AB లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ A అండ్ B ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఫార్ములా ఏంటి మనకి AB ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఉపయోగించి మనకి ఏకి బీకి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఎంత ఇవ్వడం జరిగింది 10 యూనిట్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇచ్చిన వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ x2 అంటే 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ 15 మైనస్ 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 యూనిట్స్. దీన్ని సింప్లిఫై చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనం 1 మైనస్ ఎక్స్ని ఏం చేయలేం, ఎందుకంటే 1 అనేది కాన్స్టెంట్ x అనేది వేరియబుల్ కాబట్టి దీన్ని ఇలాగే ఉంచి 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 15 మైనస్ 7 8 అవుతుంది కదా, స్క్వేర్ ఈక్వల్ టు 10 యూనిట్స్. దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 8 8s are 64 ఈక్వల్ టు 10. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే మనకి స్క్వేర్ రూట్ ఉండకూడదు. స్క్వేర్ రూట్ ఉండకూడదు అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఆన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 64 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూటు కట్ అవుతుంది, ఇంకేం మిగిలింది మనకి 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 64 ఈక్వల్ టు 10 స్క్వేర్ చేస్తే 10 10s are 100 అవుతుంది. ఇప్పుడు మనం 64ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100 మైనస్ 64 అవుతుంది. అప్పుడు మనకి 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100 మైనస్ 64 అంటే 36 అవుతుంది.
ఓకే, ఇప్పుడు మనం ఈ స్క్వేర్ని ఆర్హెచ్ఎస్లోకి పంపినట్లయితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, అంటే 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అవుతుంది. మనకి 36 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? ఎయిదర్ 6 ఆర్ -6 అవుతుంది. ఎందుకంటే మనకి 6ని స్క్వేర్ చేసినా 36 వస్తుంది, అట్లాగే -6ని స్క్వేర్ చేసినా కూడా 36 వస్తుంది. కాబట్టి ఈ 36 యొక్క స్క్వేర్ రూట్ అనేది ప్లస్ ఆర్ -6 అవుతుంది, అంటే +6 అయినా కావచ్చు -6 అయినా కావచ్చు. కాబట్టి అంటే 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ -6. దీని నుంచి 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 6 తీసుకోవచ్చు, 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు -6 తీసుకోవచ్చు. అంటే -x ఈక్వల్ టు 6 మైనస్ 1 అంటే -x ఈక్వల్ టు 5 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు -5 అవుతుంది, బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేసినట్లే. అట్లాగే దీని నుంచి -x ఈక్వల్ టు -6 -1 అవుతుంది, -x ఈక్వల్ టు -7 అవుతుంది, బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే x ఈక్వల్ టు మనకి 7 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ x యాక్సిస్ which is equidistant from 2, -5 and -2, 9. ఓకే, ఇక్కడ మనకి ఈ 2 పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్న ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ఒక పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి, వై యాక్సిస్ మీద ఉండే పాయింట్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి, ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఆ పాయింట్ని ఏమనుకుందాం, లెట్ పి ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ వై ఎప్పుడు 0 అవుతుంది కదా, కాబట్టి ఎక్స్ కామా 0 అనుకోవాలి. అంతేగాని మనం ఎక్స్ కామా వై అనుకున్నట్లయితే మనకి పాయింట్ రాదు, రిలేషన్ వస్తుంది, XYలో ఒక రిలేషన్ వస్తుంది. కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ అంటే ఎక్స్ కామా 0 అనుకోవాలి. అదే వై యాక్సిస్ మీద ఉండే పాయింట్ అయితే 0, y ఆర్ 0, x ఏదో ఒకటి అనుకోవచ్చు అనమాట. ఓకే, అట్లాగే ఇచ్చిన 2 పాయింట్స్ సమ్ ఏబి అనుకుందాం. ఏ 2, -5, బి -2, 9. ఓకే, ఇప్పుడు మనం ఈ పి నుంచి ఏకి ఉన్న డిస్టెన్స్, పి నుంచి బికి ఉన్న డిస్టెన్స్ సమానం అనమాట. అంటే గివెన్ పిఏ ఈక్వల్ టు పిబి, దీని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ని రాబట్టవచ్చు. ఓకే, మనం ఫస్ట్ పిఏ ఫైండ్ అవుట్ చేద్దాం. పిఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఏంటి, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్. ఇప్పుడు మనం ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ x2 అంటే 2 అవుతుంది, అంటే 2 - x1 అంటే x అవుతుంది హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే -5 - 0 హోల్ స్క్వేర్, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - x హోల్ స్క్వేర్ ప్లస్ -5 - 0 అంటే -5 అవుతుంది కదా హోల్ స్క్వేర్, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - x. దీన్ని సింప్లిఫై చేయలేము, ప్లస్ -5ని స్క్వేర్ చేస్తే -5 × -5 ప్లస్ 25 అవుతుంది. ఇంకెంతకు మించి దీన్ని సింప్లిఫై చేయలేము. ఇప్పుడు పీబీ ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఈ 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి -2 - x హోల్ స్క్వేర్ ప్లస్ 9 - 0 హోల్ స్క్వేర్, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్. ఇక్కడ మనకి రెండిటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీస్తే స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, 2 + x హోల్ స్క్వేర్ అని రాసేయచ్చు. ప్లస్ 9 - 0 9 స్క్వేర్ అవుతుంది, దిస్ ఈక్వల్ టు 2 + x హోల్ స్క్వేర్ ప్లస్ 9 9s are 81. ఓకే, మనకి ఏమి ఇవ్వడం జరిగింది, పిఏ ఈక్వల్ టు పీబీ అని ఇవ్వడం జరిగింది కదా, బట్ పిఏ ఈక్వల్ టు పీబీ, దట్ ఎంప్లాయిస్ మనకి పిఏ ఎంత వచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - x హోల్ స్క్వేర్ ప్లస్ 25 ఈక్వల్ టు పీబీ ఎంత వచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + x హోల్ స్క్వేర్ ప్లస్ 81. ఓకే, దీన్ని సింప్లిఫై చేయాలంటే మనకి ఫస్ట్ స్క్వేర్ రూట్స్ తీసేయాలి. స్క్వేర్ రూట్ తీయాలంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి, ఆన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్.
ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 25 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 81 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూటు కట్ అవుతుంది. ఇంకా మనకి ఏం మిగిలింది 2 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 25 ఈక్వల్ టు 2 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 81. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేసినట్లయితే ఇది ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 25 ఈక్వల్ టు దీన్ని కూడా ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేసినట్లయితే 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 81. ఓకే, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 2s are 4x ప్లస్ 25 ఈక్వల్ టు 2 స్క్వేర్ మీన్స్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 2s are 4x ప్లస్ 81. ఓకే, ఒకసారి మనం బోత్ సైడ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ప్లస్ 4 ఉంది. దీన్ని మనం ఎల్హెచ్ఎస్లోకి తెచ్చినట్లయితే -4 అవుతుంది. అప్పుడు 4 - 4 0 అయిపోతుంది కాబట్టి ఇప్పుడే కట్ చేయొచ్చు. అలాగే ఎక్స్ స్క్వేర్ కూడా బోత్ సైడ్స్ ఉంది, అంటే బోత్ సైడ్స్ ఉన్నప్పుడు ఒకే సైన్ ఉండాలి, అప్పుడు కట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఏం మిగిలింది -4x ప్లస్ 25 మిగిలింది ఈక్వల్ టు ఇక్కడ మనకి 4x ప్లస్ 81 మిగిలింది. ఇక్కడ 4x కట్ చేయకూడదు, ఎందుకంటే డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. ఇది మైనస్ ప్లస్, ఎందుకంటే ఈ ప్లస్ 4xని మనం ఎల్హెచ్ఎస్లోకి తీస్తే -4, అప్పుడు సేమ్ సైన్ అవుతాయి, అప్పుడు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి దీన్ని మనం సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి వేరియబుల్స్ అన్ని ఒక సైడ్కి, నెంబర్స్ అన్ని ఒక సైడ్కి తెచ్చినట్లయితే -4x ఈ ప్లస్ 4x ఎదురు వస్తే -4x అవుతుంది ఈక్వల్ టు 81. ఈ ప్లస్ 25ని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే 81 - 25 అవుతుంది. -4x అంటే -8x అవుతుంది. 81 - 25 అంటే 11 - 5 6 అవుతుంది. 7 - 2 మనకి 5 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు 56/-8 అవుతుంది. -8 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. మనకి 8 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 7 8s are 56 కదా, అంటే 7 టైమ్స్ పోతుంది. అంటే x ఈక్వల్ టు -7 వచ్చింది. అయితే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి px, 0 కదా, దేర్ఫోర్ px ప్లేస్లో మనం ఏం రాయొచ్చు -7 0, అంటే ఇది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 4th ప్రాబ్లం, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ 3, 2 అండ్ పాసెస్ త్రూ -5, 6. అంటే ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది 3, 2 అనే పాయింట్ దగ్గర ఉంది. అట్లాగే ఈ సర్కిల్ అనేది సమ్ -5, 6 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. మనం దీని యొక్క రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం రేడియస్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పుకుంటాం, ఒక సర్కిల్ యొక్క సెంటర్ నుంచి దాని సర్క్యూఫరెన్స్కి ఉన్న డిస్టెన్స్ని మనం రేడియస్గా డిఫైన్ చేస్తాం కదా. కాబట్టి మనం ఈ 2 పాయింట్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే అదే మనకి కావాల్సిన సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది అనమాట. ఓకే, ఈ రెండింటికి సమ్ ఏమైనా నేమ్స్ పెట్టుకుందాం. లెట్ O 3, 2 అనుకుందాం. అట్లాగే ఈ సమ్ ఏ -5, 6 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, అంటే OA ఫైండ్ అవుట్ చేద్దాం. మనం డిస్టెన్స్ ఫార్ములా ఏంటి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని x1 y1 అనుకున్నట్లయితే దీన్ని x2 y2. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x2 మీన్స్ -5 మైనస్ x1 మీన్స్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ 6 మైనస్ y1 మీన్స్ 2 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, రెండు నెగిటివ్ సైనే ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. -5 -3 యాడ్ చేస్తే -8 అవుతుంది స్క్వేర్, ప్లస్ 6 - 2 అంటే 4 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు మనం -8ని స్క్వేర్ చేస్తే -8 × -8 64 అవుతుంది. 64 ప్లస్ 4 4s are 16. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, మనం యాడ్ చేసినట్లయితే 80 వస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఒకవేళ మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 టేబుల్ 40 టైమ్స్
అగైన్ 2 టేబుల్ 20 టైమ్స్, 2 టేబుల్ 10 టైమ్స్, 2 టేబుల్ 5 టైమ్స్. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5. ఇక్కడ 2 ఇంటూ 2కి మనకి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అలాగే 2 ఇంటూ 2కి 2 అవుతుంది. రూట్ 5 అంటే 4√5 యూనిట్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, వెరిఫై దట్ ద పాయింట్స్ 1,5, 2,3 అండ్ -2, -1 ఆర్ కొలినియర్ ఆర్ నాట్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇదే ప్రాబ్లమ్ని మనకి మార్చి అడగొచ్చు అనమాట. ఇదే క్వశ్చన్ని మనం ఎలా అడగొచ్చు అంటే, కెన్ యూ డ్రా ఏ ట్రయాంగిల్ యూజింగ్ ద పాయింట్స్ 1,5, 2,3 అండ్ -2, -1 అనే క్వశ్చన్ అడిగినా సరే మనం ఇదే ప్రాసెస్లో చేస్తాం. ఈ ప్రాబ్లమ్ని ఎలా చేస్తామో అదే వేలో చేస్తాం అన్నమాట. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఏ కొలినియర్ పాయింట్? ద పాయింట్ లైస్ ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ ఆర్ కాల్డ్ కొలినియర్ పాయింట్స్. అంటే మనకి ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్న పాయింట్స్ని మనం కొలినియర్ పాయింట్స్ అంటాం. ఇప్పుడు 3 పాయింట్స్ కొలినియర్ పాయింట్స్ అవ్వాయి అనుకోండి, దాంతో మనం ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయలేమన్నమాట. అంటే ఈ క్వశ్చన్ మనం డిఫరెంట్గా అడిగినప్పుడు, అంటే కెన్ యూ డ్రా ఏ ట్రయాంగిల్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఇవి కొలినియర్ పాయింట్స్ అవుతాయో లేదో వెరిఫై చేస్తాం. కొలినియర్ పాయింట్స్ అయితే డ్రా చేయలేము, కొలినియర్ పాయింట్స్ కాకపోతే డ్రా చేయగలమని రాస్తాం. ఇప్పుడు మనకి కొలినియర్ పాయింట్స్ అని ఎట్లా ప్రూఫ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే 3 పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి అవి 3 కూడా మనకి కొలినియర్ పాయింట్స్ అవుతాయి. ఇప్పుడు మనకి ఈ 3 కొలినియర్ పాయింట్స్ అయితే మనకి ఏకి సికి ఉన్న డిస్టెన్స్ అనేది ఏబికి ఉన్న డిస్టెన్స్కి అట్లాగే బీసీకి ఉన్న డిస్టెన్స్ని యాడ్ చేస్తే వస్తుంది అనమాట. అప్పుడు అవి కొలినియర్ పాయింట్స్ అవుతాయి. అలా కాకుండా ఇది లెస్ దెన్ అనే ఛాన్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ ఇక్కడ, బిసి ఇక్కడ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది ఏసీ కంటే ఎక్కువగా ఉంటుంది కదా. అంటే అప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ లెస్ దెన్ అని రావచ్చు అనమాట. లెస్ దెన్ అని వస్తే అవి కొలినియర్ పాయింట్స్ కాదు. ఒకవేళ ఏసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ అయితే అవి కొలినియర్ పాయింట్స్ అవుతాయి అనమాట. కొలినియర్ పాయింట్స్ అయితే ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయలేము, కాకపోతే మనం ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ని సమ్ ఏబిసి అనుకున్నాం. లెట్ ఏ 1,5, బి 2,3, సి -2, -1. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది వెరిఫై చేయాలంటే ఏసీ, ఏబి, బీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ డిస్టెన్స్లు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఏబి, బీసీ, ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏబి తీసుకున్నాం. ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏకి బికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. x2 అంటే 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 5 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ 3 - 5 అంటే -2 స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 -2 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఈక్వల్ టు √5. 5 అనేది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి మనం ఇంకేం చేయలేం. తర్వాత మనం బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా ఉపయోగించి ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ x2 - x1 అంటే -2 - x1 అంటే 2 అవుతుంది హోల్ స్క్వేర్ ప్లస్ y2 -1 - y1 3 అవుతుంది హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు -2 - 2 -4 అవుతుంది. -4 స్క్వేర్ ప్లస్ -1 - 3 -4 అవుతుంది స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 4s are 16 ప్లస్ 4 4s are 16 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 32. దీన్ని మనం సింప్లిఫై చేయాలంటే చేయొచ్చు. అంటే ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 32ని ఎట్లా రాయొచ్చు? 2 × 2 × 2 × 2 × 2 అని రాయొచ్చు. ఈ రెండింటికి మనకి స్క్వేర్ రూట్ ఉంటుంది. 2 2s are అంటే 4√2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏసీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండు పాయింట్స్ని తీసుకుంటాం మనం. x2 - x1 అంటే -2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే -1 - 5 -1 - 5 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రెండు నెగిటివ్ సైన్ కాబట్టి యాడ్ చేస్తాం అంటే -3 స్క్వేర్. ఇక్కడ కూడా మనకి రెండు నెగిటివ్ సైన్ కాబట్టి యాడ్ చేసినట్లయితే -6 స్క్వేర్.
దిస్ ఈక్వల్ టు 3 3s are 9 ప్లస్ 6 6s are 36 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 45. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 3 ఇంటూ 3 ఇంటూ 5 అని రాయొచ్చు. 3 3s are 9 అవుతుంది కదా, 9 5s are 45 అవుతుంది. కాబట్టి రెండింటికి స్క్వేర్ రూట్ 3 అవుతుంది, 3 రూట్ 5 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏబీ ప్లస్ బీసీ చేస్తే మనకి ఏసీ వస్తే కొలినియర్ పాయింట్స్ అవుతాయి. ఓకే, ఏబీ ప్లస్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏబీ ఎంత వచ్చింది మనకి రూట్ 5 వచ్చింది, ప్లస్ బీసీ ఎంత వచ్చింది 4 రూట్ 2 వచ్చింది. ఈ రెండు కూడా మనకి లైక్ సైడ్స్ కాదు కాబట్టి యాడ్ చేయలేం. లైక్ సైడ్స్ గురించి మనం 9th క్లాస్లో నేర్చుకుంటాం కదా, దీని ఇంతకు మించి మనం సింప్లిఫై చేయలేం. ఇది మనకి ఏసీకి ఈక్వల్గా లేదు కదా, మనకి ఏసీ ఏమో 3 రూట్ 5. కాబట్టి మనకి ఏబీ ప్లస్ బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ. కాబట్టి ఏబిసి ఆర్ నాన్ కొలినియర్ పాయింట్స్ అని చెప్పొచ్చు అనమాట. అదే మనం కెన్ యూ డ్రా ఏ ట్రయాంగిల్ అని అడిగితే ఇప్పుడు మనం ట్రయాంగిల్ డ్రా చేయొచ్చు. మనకి నాన్ కొలినియర్ పాయింట్స్ కాబట్టి వీ కెన్ డ్రా ట్రయాంగిల్ యూజింగ్ ద గివెన్ పాయింట్స్ అని రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, find the relation between x and y such that the point x comma y is equidistant from the points -2, 8 and -3, 5. అంటే x, y అనే పాయింట్ అనేది ఈ -2, 8, -3, -5 అనే పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నట్లయితే మనకి ఎక్స్కి వైకి ఉన్న రిలేషన్ రాబట్టమంటున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ మనం వీటికి ఏమైనా నేమ్స్ ఇచ్చుకుందాం. లెట్ px, y a -2, 8 and b -3, -5. ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా ఏంటి, ఈ p అనేది a, bలకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. అంటే p నుంచి aకి ఉన్న డిస్టెన్స్, p నుంచి bకి ఉన్న డిస్టెన్స్ ఈక్వల్గా ఉంది. దీన్ని బేస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, మనం ఫస్ట్ pa ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే -2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 8 మైనస్ y హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, రెండింటికి మైనస్ ఉంది కాబట్టి 2 + x అని రాసేసేయచ్చు. మైనస్ కామన్ తీసినప్పుడు ఎలాగో ప్లస్ అవుతుంది కాబట్టి 2 + x హోల్ స్క్వేర్ ప్లస్ 8 మైనస్ y హోల్ స్క్వేర్. అలాగే పీబీని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. పీబీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, అంటే పీ నుంచి బీకి ఉన్న డిస్టెన్స్ -3 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ -5 మైనస్ y హోల్ స్క్వేర్. ఇంతకుముందే చెప్పుకున్నట్లు రెండిటికి మైనస్ ఉంది కాబట్టి దీన్ని 3 + x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అలా ఇక్కడ కూడా రెండింటికి మైనస్ ఉంది కాబట్టి 5 + y హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. కానీ మనకి పిఏ పీబీలో రెండు ఈక్వల్ కదా, బట్ పిఏ ఈక్వల్ టు పీబీ అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + x హోల్ స్క్వేర్ ప్లస్ 8 మైనస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + x హోల్ స్క్వేర్ ప్లస్ 5 + y హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని సింప్లిఫై చేయాలంటే మనం ఫస్ట్ స్క్వేర్ రూట్ తీసేయాలి. స్క్వేర్ రూట్ పోవాలంటే మనం ఏం చేయాలి, బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. ఆన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మనం స్క్వేర్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + x హోల్ స్క్వేర్ ప్లస్ 8 మైనస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + x హోల్ స్క్వేర్ ప్లస్ 5 + y హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్. దట్ ఇంప్లైస్ 2 + x హోల్ స్క్వేర్ ప్లస్ 8 మైనస్ y హోల్ స్క్వేర్ అవుతుంది. అట్లాగే 3 + x హోల్ స్క్వేర్ ప్లస్ 5 + y హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉన్నాయి కాబట్టి ఆ ఫార్ములాస్ని ఉపయోగించి ఎక్స్పాండ్ చేసినట్లయితే ఇక్కడ a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 2ab 2 × 2 × x అవుతుంది. ప్లస్ a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ అంటే 8 స్క్వేర్
ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 8 ఇంటూ వై అవుతుంది ఈక్వల్ టు ఇక్కడ మనకి 3 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ అవుతుంది ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ వై అవుతుంది. దట్ ఇంప్లైస్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 2s are 4x ప్లస్ 64 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 8s are 16y ఈక్వల్ టు 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 3s are 6x ప్లస్ 5 5s are 25 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 5s are 10y అవుతుంది. ఓకే, బోత్ సైడ్స్ మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, గెట్స్ క్యాన్సిల్. అట్లా ఇక్కడ వై స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు మనకి మిగిలిన వాటిని రాసుకున్నట్లయితే ఇక్కడ 4, ఇక్కడ వేరియబుల్స్ 4 64 ఎంత అవుతుంది 68 రెండు ప్లస్, అలాగే 4x మైనస్ 16y ఈక్వల్ టు ఇక్కడ 9 ప్లస్ 25 34 ప్లస్ 6x ప్లస్ 10y అవుతుంది. ఓకే, మనం వేరియబుల్స్ అన్నింటినీ ఒక సైడ్కి, నెంబర్స్ అన్నీ ఒక సైడ్కి తీసుకెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఏముంది 4x ఉంది, 4x మైనస్ 16y, అలాగే ఇక్కడ 6x ఉంది కదా, దీన్ని LHSలోకి తీస్తే మైనస్ 6x అవుతుంది. అలాగే 10yని మనం LHSలోకి తీస్తే మైనస్ 10y ఈక్వల్ టు ఆల్రెడీ RHSలో 34 ఉంది, మనం 68ని RHSలో తీసుకెళ్తే మైనస్ 68 అవుతుంది. ఓకే, ఇప్పుడు లైక్ టర్మ్స్ని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేసినట్లయితే ప్లస్ 4x మైనస్ 6x సబ్ట్రాక్ట్ చేయాలంటే మైనస్ 2x అవుతుంది. అలాగే మైనస్ 16 మైనస్ 10 మైనస్ 20 రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం, మైనస్ 26y అవుతుంది ఈక్వల్ టు ప్లస్ మైనస్ అంటే మైనస్ చేయాలి, మైనస్ 34 అవుతుంది. ఓకే, మనం అన్నిటికీ మైనస్ ఉంది కదా, గుర్తులు మార్చేసామంటే ఇక్కడ 2x ప్లస్ 26y ఈక్వల్ టు 34 అవుతుంది. ఒకవేళ ఇంకా మనం 2ని కామన్ తీయాలనుకుంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 టేబుల్ 13 టైమ్స్ పోతుంది, 13y ఈక్వల్ టు 34 అవుతుంది. ఈ 2ని RHSలోకి పంపితే బై 2 అవుతుంది కదా, ఎక్స్ ప్లస్ 13y ఈక్వల్ టు 34/2 అవుతుంది, అంటే 17 టైమ్స్ పోతుంది, అంటే ఎక్స్ ప్లస్ 13y ఈక్వల్ టు 17. ఇది మనకి కావలసిన రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అవుతుంది. నెక్స్ట్ 7th ప్రాబ్లం, చెక్ వెదర్ 5, -2, 6, 4 and 7, -2 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకే, ఇదే ప్రాబ్లమ్ని ఇక్కడ ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకుండా నేమ్ ద టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ 5, -2, 6, 4, 7, -2 అని కూడా అడగొచ్చు. లేకపోతే కొంచెం మాడిఫై చేసి ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై 5, -2, 6, 4, 7, -2 అనే క్వశ్చన్ అడిగినా కూడా మనం ఇదే విధంగా చేయొచ్చు అనమాట. ఓకే, మనం ఆల్రెడీ లోయర్ క్లాస్లో నేర్చుకుంటాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ అకార్డింగ్ టు సైడ్స్, అంటే సైడ్స్ని బేస్ చేసుకుని ట్రయాంగిల్స్ని మనం 3 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం, 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకుంటాం, అన్నీ డిఫరెంట్గా ఉంటే స్కాలన్ ట్రయాంగిల్ అంటాం. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలన్నమాట 3 సైడ్స్ యొక్క లెంత్లు మెజర్ చేయాలి. అంటే ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ని మనం ఏబిసి అనుకున్నట్లయితే లెట్ ఏ 5, -2, బి 6, 4 అండ్ సి 7, -2. వీ హ్యావ్ టు ఫైండ్ ఏబి, లెంత్ ఆఫ్ ఏబి, బీసీ అండ్ సిఏఆర్ ఏసీ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. వాటి యొక్క మెజర్మెంట్స్ని బట్టి ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అని అడగచ్చు. ఒకవేళ 2 సైడ్స్ ఈక్వల్గా వస్తే అప్పుడు ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబి ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, x2 - x1 అంటే 6 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 2 4 మైనస్, ఇక్కడ y1 అంటే -2 కదా, మైనస్ ఆల్రెడీ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 5 అంటే 1 స్క్వేర్
ప్లస్ 4 ప్లస్ 2 అంటే 6 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1, 6 స్క్వేర్ అంటే 36, స్క్వేర్ రూట్ ఆఫ్ 37 వచ్చింది. అలాగే బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సేమ్ ఫార్ములా ఉపయోగిస్తాం. ఈ రెండు పాయింట్స్ని తీసుకుంటే x2 మైనస్ x1 అంటే 7 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే -2 మైనస్ 4 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 మైనస్ 6 అంటే 1 స్క్వేర్ -2 మైనస్ 6 అంటే రెండు నెగిటివ్ కాబట్టి యాడ్ చేస్తాం -6 స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 -6 స్క్వేర్ చేస్తే ప్లస్ 36 ఈక్వల్ టు 37. ఓకే, ఆల్రెడీ మనకి 2 సైడ్స్ మెజర్ చేస్తే రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని రాసేసేయచ్చు. ఒకసారి థర్డ్ వన్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ ఆర్ సిఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండింటికి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం 7 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ -2 -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 మైనస్ 5 మీన్స్ 2 స్క్వేర్ ప్లస్ -2 ప్లస్ 2 0 అవుతుంది కదా 0 స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ మీన్స్ 4 ప్లస్ 0 ఈక్వల్ టు √4. దీన్ని 2 అని రాయొచ్చు. ఇక్కడ మనకి దేర్ఫోర్ ఏబి ఈక్వల్ టు బీసీ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ an isosceles triangle. ఓకే, ఇట్లా మనం ఈ ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాబ్లమ్ని ఏదైనా సాల్వ్ చేయొచ్చు. అంటే 3 పాయింట్స్ ఇచ్చి ఆ 3 పాయింట్స్తో ఫామ్ అయ్యే టైప్ ఆఫ్ ట్రయాంగిల్ యొక్క నేమ్ రాయమంటే అప్పుడు ఫస్ట్ మనం వీ హ్యావ్ టు ఫైండ్ లెన్స్ ఆఫ్ 3 సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 ఈక్వల్గా వస్తే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్గా వస్తే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. 3 కూడా డిఫరెంట్ వాల్యూస్ వస్తే దాన్ని స్కేలిన్ ట్రయాంగిల్ అంటాం. ఒకవేళ ఇదే ప్రాబ్లమ్ని ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై అని 3 వెర్టిసెస్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏబి బీసీ ఏసీ ఫైండ్ అవుట్ చేస్తాం. పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, 3 సైడ్స్ని యాడ్ చేస్తే మనకు పెరిమీటర్ వస్తుంది. అంటే 3 సైడ్స్ని యాడ్ చేస్తాం అనమాట. అంటే ఈ 3 ఆన్సర్స్ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ వస్తుంది. అంటే ఇంకొక 2 స్టెప్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 8th వన్, నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ అని 4 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం ఒకే విధంగా చేయాల్సి ఉంటుంది డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి. కాకపోతే మనం ప్యారలగ్రామ్ యొక్క వెర్టిసెస్ అని ప్రూఫ్ చేయమన్నప్పుడు దీనికంటే మనం షార్ట్ కట్లో చేయొచ్చు అనమాట, మిడ్ పాయింట్ ఫార్ములాను ఉపయోగించి. అది తర్వాత క్లాస్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది ఇచ్చిన పాయింట్స్కి ఏబిసిడి అనుకోండి. మనం 9th క్లాస్లో నేర్చుకుంటాం క్వాడ్రిలేటరల్స్ అనే చాప్టర్లో ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. మనకి క్వాడ్రిలేటరల్స్ ఏమేమి ఉంటాయి, ప్యారలోగ్రామ్ ఉంటుంది, అట్లాగే రెక్టాంగిల్ ఉంటుంది, రాంబస్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది అండ్ ట్రెపీజియం. ఈ చాప్టర్లో మనకి ట్రెపీజియంకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు మిగిలినవి ఏంటి, మనకి ప్యారలోగ్రాము, రెక్టాంగిల్, స్క్వేరు, రాంబస్. ప్యారలోగ్రామ్ని అని ప్రూఫ్ చేయడానికి అంటే ఇచ్చిన 4 వెర్టిసెస్ ప్యారలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ అని ప్రూఫ్ చేయడానికి మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మిడ్ పాయింట్ అనే ఫార్ములాను ఉపయోగించి చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ మనకి రెక్టాంగిల్ కానీ లేకపోతే రాంబస్, స్క్వేర్ అని ప్రూఫ్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ 6 వాల్యూస్. అవి ఏంటంటే ఏబి ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే బీసీ ఫైండ్ అవుట్ చేయాలి, సిడి ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి సైడ్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ వస్తుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వాడ్రిలేటరల్ అనుకున్నట్లయితే ఏబిసిడి అంటే ఏబి ఫైండ్ అవుట్ చేయాలి, బీసీ, సిడి, డిఆర్, ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వాటిని బట్టి మనం ఇంకా డిసైడ్ చేయలేము అది ప్యారలోగ్రామా, రెక్టాంగిలా, స్క్వేరా లేకపోతే రాంబస్సా అని. డయాగోనల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏసీబీడి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనం 6 వాల్యూస్ రూట్ ఫామ్లో ఉపయోగించి డిస్టెన్స్ ఫామ్లో ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు వాటిని బేస్ చేసుకుని మనకి అది రెక్టాంగిలా, ప్యారలోగ్రామా లేకపోతే రాంబసా, స్క్వేరా చెప్పొచ్చు అనమాట. ఒకవేళ మనకి ప్యారలోగ్రామ్ అయితే మనకి ఏం నేర్చుకుంటాం, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని నేర్చుకుంటాం కదా. అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏబి ఈక్వల్ టు సిడి వస్తుంది,
అలాగే బీసీ ఈక్వల్ టు ఏడి వస్తుంది. మరి రెక్టాంగిల్ కూడా ఒక ప్యారలోగ్రామ్ కదా, మరి రెండింటికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే డయాగోనల్స్ వల్ల తెలుస్తుంది అనమాట. అంటే ఈ డయాగోనల్స్ డిఫరెంట్గా ఉంటే అప్పుడు ప్యారలోగ్రామ్ అవుతుంది. అంటే రెక్టాంగిల్ కూడా ప్యారలోగ్రామే. ఓకే, ఒకవేళ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ అయితే అది మనకి ప్యారలోగ్రామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అని ప్రూఫ్ చేయాలి మనం. అప్పుడు ఏమవుతుంది, ఏబి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అట్లాగే డయాగోనల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇట్లా వచ్చినట్లయితే మనకి అది రెక్టాంగిల్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఈ 6 ఫైండ్ అవుట్ చేస్తాం, వాటి వాల్యూస్ ఆధారంగా ఇవి డిసైడ్ చేస్తాం. ఒకవేళ ఇలా వచ్చినట్లయితే అది రెక్టాంగిల్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్. మనకి స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి అవుతుంది. అలాగే డయాగోనల్స్ కూడా ఈక్వల్గా రావాలి మనకి. అంటే ఏసీ ఈక్వల్ టు బీడీ అయితే దాన్ని మనం స్క్వేర్ అంటాం. ఒకవేళ రాంబస్ అయితే మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, డయాగోనల్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. అంటే అప్పుడు ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ అండ్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ అవుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ని మనకు గుర్తున్నట్లయితే ఇలాంటి 4 వెర్టిసెస్ ఇచ్చి ఆ 4 వెర్టిసెస్తో ఫామ్ అయ్యే క్వాడ్రిలేటరల్ యొక్క నేమ్ చెప్పమంటే చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఈ ప్యారలోగ్రామ్ని మనం మిడ్ పాయింట్ ఫామ్లో ఉపయోగించి కూడా చాలా ఈజీగా మనం ప్రూఫ్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ మనకి రాంబస్ అని ప్రూఫ్ చేసి, అంటే ఇచ్చిన 4 వెర్టిసెస్ రాంబస్ అని ప్రూఫ్ చేసి దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ మనం ఈ 6 ఫైండ్ అవుట్ చేస్తాం. అయిన తర్వాత మనం దాని ఏరియా కావాలంటే మనకి రాంబస్ యొక్క ఏరియా ఫార్ములా ఏమిటంటే హాఫ్ d1 d2. ఇక్కడ d1 d2 అంటే ఏమిటి, లెన్స్ ఆఫ్ ద డయాగోనల్స్. ఇక్కడ డయాగోనల్స్ ఆల్రెడీ చేసుకుంటాం కదా, ఏసీ బీడీ వాల్యూలు మనకు తెలుసు కదా, ఆ రెండు తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దాని యొక్క ఏరియా వస్తుందన్నమాట. ఓకే, ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఆధారంగా మీరు ప్రయత్నించి చూడండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.